జీవితంలో ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? దారి కనిపించని చీకటి మిమ్మల్ని కమ్మేసినట్లు, ఎంత ప్రయత్నించినా అపజయాలే ఎదురవుతున్నట్లు, కనీసం భుజం తట్టి ధైర్యం చెప్పే నాథుడు కూడా లేనట్లు అనిపించిందా? ఆ సమయంలో ఎవరికైనా వచ్చే మొదటి ఆలోచన, దేవుడు నన్ను వదిలేశాడు, నా కర్మ ఇంతే అని. కాని నిజం ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నానని భావిస్తారో సరిగ్గా అప్పుడే భగవంతుడు మీ చేయి పట్టుకుని నడిపిస్తుంటాడు. మీ జీవితంలో చీకటి ముదిరింది అంటే వేకువజాము దగ్గరపడింది అని అర్థం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, దున్హఖంలో కూరుకుపోయినప్పుడు దేవుడు స్వయంగా మన ముందుకు వచ్చి మాట్లాడకపోవచ్చు. కాని ఆయన ప్రకృతి ద్వారా, మన చుట్టూ జరిగే సంఘటనల ద్వారా కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతాడు. ఆ సంకేతాలను మనం గుర్తించగలిగితే మనలోని భయం మాయమైపోతుంది. మీ జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరుగుతున్నాయా? అయితే దేవుడు మీ వెంటే అదృశ్య రూపంలో మీ అడుగులో అడుగు వేస్తున్నాడని అర్థం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ 5 సంకేతాలు మీలో ఎవరికైనా ఎదురై ఉంటే మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతోందని తెలుసుకోండి. ఈ విషయాన్ని కేవలం సిద్ధాంతంగా కాకుండా ఒక జీవన పోరాటం ద్వారా అర్థం చేసుకుందాం. ఎందుకంటే గరుణ్ పురాణ్ మరియు మన కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఒకటే చెబుతాయి. మనిషి అనుభవించే ప్రతి కష్టం వెనుక ఒక కర్మ ముడిపడి ఉంటుంది. అలాగే ఆ కష్టాన్ని దాటించే ప్రతి మార్గం వెనుక ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఈ సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ల క్రితం గోదావరి తీరాన ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో రామనాథం అనే ఒక చేనేత కార్మికుడు ఉండేవాడు. అతను కేవలం బట్టలు నేసేవాడు కాదు, తన పనిలో ప్రాణం పెట్టి నేసేవాడు. ఎంతో నిజాయితీపరుడు, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టనివాడు. దేవుడిమీద అపారమైన నమ్మకం. తన సంపాదనలో కొంత భాగం ఎప్పుడూ పేదల కోసం ఖర్చు చేసేవాడు. రామనాథం జీవితం చాలా ప్రశాంతంగా, అందరూ అసూయపడేలా సాగుతూ ఉండేది. భార్య, 2 పిల్లలతో అతని ఇల్లు ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉండేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గరుడ పురాణం చెబుతున్నట్లుగా ప్రాణి తన గత జన్మల కర్మలను అనుభవించడానికి ఒక నిర్దిష్ట సమయం వస్తుంది. అప్పటివరకు సంతోషాల సాగరంలో తేలియాడిన వారి జీవితంలోకి కూడా ఒక్కసారిగా కష్టాల తుఫాను దూసుకువస్తుంది. రామనాథం జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది.